హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం ఏదైనా ట్రై చేసి చూస్తేనే కదా వచ్చిందో లేదో తెలుస్తుంది. 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి నా మైండ్లో మైసూర్ పాక్ చేయాలని ఉంది. ఒక వీడియో అయితే చూసాను. అయినా వస్తుందో లేదో అని డౌట్ మీద ఎలాగైతేనే ట్రై చేశాను అనమాట. ముందుగా ఏం చేశానంటే ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. ఒక కప్పుతోని 3/4 కప్పు మిల్క్ పౌడరు, 2 టీ స్పూన్ల శనగపిండి, 2 టీ స్పూన్ల మైదా పిండి, కొంచెంగా సాల్ట్ వేసి పూర్తిగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులన్నర నెయ్యి అయితే ఉండాలి కంపల్సరీ. అండ్ హాఫ్ కప్ ఏంటంటే ఆయిల్ ఉండాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ నెయ్యి మిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ ఎందుకు కలుపుతారంట అంటే వెగట రాకుండా, మైసూర్పాకు తిన్నప్పుడు వెగట రాకుండా ఉండడానికి తీసుకుంటారు. అయితే నేను పక్కన పాకం కోసం ఒక తపాలు తీసుకున్నాను. తపాల్లోని 2 కప్పుల పంచదార, 2.5 కప్పులు కూడా వేసుకోవచ్చు, అంటే మన స్వీట్కి తగినంత కప్పులు పంచదార వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని దాన్ని తీగ పాకం వచ్చినట్టు చూసుకున్నాను. తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ముందుగా మిల్క్ పౌడర్ పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ పౌడర్ పెట్టుకున్న దగ్గర అందులోని కొంచెం ఇప్పుడు నెయ్యి ఆయిల్ కలిపి ఉన్నది కదా, అది నేను కొంచెం వేసుకొని కొంచెం వాటర్లా కలుపుకున్నాను అనమాట. వాటర్లా కలుపుకున్న తర్వాత దాన్ని ఈ పాకంలోని కలిపిన తర్వాత అలాగ మనం కలుపుతూ ఉండాలి, అడుగు పట్టనివ్వకుండా. అలాగే కొంచెం నెయ్యి వేస్తూ అస్తమానం కలుపుతూనే ఉండాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం వాటర్లో వేసి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకున్నాను అనమాట. తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని దానిలో ఇలా వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ అయితే ఇది 4 అవర్స్ ఆరనివ్వాలి, కానీ ఈ చలికాలం వల్ల 1 అవర్కే ఆరిపోయింది. ఫైనల్గా అయితే మైసూర్ పాక్ సక్సెస్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.